అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చింత చిగురు పప్పు చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థములు: కందిబ్యాళ్ళు, చింత చిగురు, పచ్చిమిరపకాయలు, ఒట్టిమిరపకాయలు, టమోటాలు, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, జీలకర్ర, ధనియాల పొడి, ఇంగువ, మెంతి పొడి, ఉప్పు, పసుపు, కరివేపాకు ఇవన్నీ తీసి పెట్టుకోవాలి. కందిబ్యాళ్ళు 4 గ్లాసులు నీళ్ళు వేసి ఉడకబెట్టుకోవాలి. కందిబ్యాడలు ఈ విధంగా అర్ధం బాయిల్ అయ్యేంత వరకు ఉడకబెట్టుకొని తర్వాత మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు, టమోటాలు, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, ధనియాల పొడి, జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. పసుపు, ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చింతాకును ఈ విధంగా పొడి చేసి పెట్టుకోవాలి. Don't completely, guys. I'm taking చూడండి, మనం తీసుకున్న చింతాకును ఈ విధంగా పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న టమోటా, పచ్చిమిరపకాయ, జీలకర్ర అంతా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు చింత చిగురు వేసుకొని 5 నిమిషాలు ఉడకనించాలి. ఇప్పుడు మన చింత చిగురు పప్పు నున్నగా ఉడికిపోయింది. తీసి నున్నగా రుద్దుకొని తిరగబోసుకుందాం. చూడండి, ఈ విధంగా నున్నగా రుద్దుకోవాలి. ఈ విధంగా నున్నగా రుద్దుకొని మనం పక్కకు తీసి పెట్టుకున్న నీళ్ళు దీంట్లోకి పోసుకోండి. ఇప్పుడు ఈ పప్పును తిరగబోసుకుందాం. 2 స్పూన్ల నూనె, కొన్ని సాసవులు, 2 స్పూన్ల నూనె, కొన్ని సాసవులు వేసుకోవాలి. ఇప్పుడేమో ఒట్టిమిరపకాయ, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు తిరగబోత బాగా వేగిపోయింది. పప్పులోకి వేసుకున్నాం. అండి, చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కానీ ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.